హైదరాబాద్ శివారు మొత్తం కూడా ఓఆర్ఆర్ అంతా కూడా పొగమంచు గుప్పిట్లో బందీగా ఉన్నట్టు కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా చలి తీవ్రత కొంచెం మేర తగ్గినప్పటికీ పొగమంచు తీవ్రత మాత్రం తీవ్రంగా పెరిగింది. ప్రస్తుతం మనం హైదరాబాద్కి సంబంధించిన ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ పైన ఉన్నాం. ఇక్కడ ఒకసారి విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఉదయం పూట 6 నుంచి 9 గంటల వరకు తీవ్రమైన పొగమంచు ఉండడంతో వాహనదారులకైతే తీరని ఇబ్బందులు కలిగినట్టు కూడా కనిపిస్తున్నాయి. ఈ పొగమంచు కారణం వల్ల విజిబిలిటీ చాలా తగ్గింది. అంటే ఆ వాహనదారునికి ముందటున్న వాహనం ఒక 10 మీటర్ల మేర కూడా ఏం కూడా కనిపించకుండా పూర్తిగా పొగమంచు గుప్పేయడంతో వాహనదారులకైతే ఇబ్బంది అవుతుంది. మనం కొన్ని చోట్ల వాహనాలు యాక్సిడెంట్ అయినట్లు కూడా మనకు వార్తలు రావడం జరిగింది. దీనికి ఈ పొగమంచుకు ప్రధాన కారణం అటు ఉత్తర భారతదేశం నుంచి వస్తున్న ఏవైతే చలిగాలులు ఉన్నాయో ఆ చలిగాలుల ప్రభావం తగ్గి ఇటు ఈస్ట్ అదేవిధంగా సౌత్ ఈస్ట్ నుంచి అయితే చలిగాలులు దాంతోపాటు ఈ పొగమంచు రావడంతో అయితే తెలంగాణ పైన దీని ప్రభావం తీవ్రంగా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. దాంతోపాటు తేమ శాతం కూడా పెరగడం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనవరి 1 నుంచి కాస్త చలి తీవ్రత తగ్గి అదేవిధంగా అక్కడక్కడ మబ్బులు పట్టడంతో తేమ శాతం కూడా పెరగడంతో ఈ పొగమంచు అయితే తీవ్ర స్థాయిలో ఉంది. దాంతోపాటు పొల్యూషన్, ప్రతి కారణానికి పొల్యూషన్ ఏదైతే కారణమో అంటే ఇక్కడ పొగమంచు కూడా పొల్యూషన్ కారణం అన్నట్టు కూడా చెప్తుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా పూర్తిగా పడిపోవడం జరిగింది. అయితే దీనికి ప్రధానంగా ఈ పొగమంచుతోటి అయితే గత కొన్ని రోజులుగా వాహనదారులు అయితే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఓఆర్ఆర్ పైన అటు శంషాబాద్, రాజేంద్ర నగర్, మేడ్చల్, హయత్ నగర్ ఈ ప్రాంతాల మొత్తం కూడా ఈ పొగమంచుతోటి అయితే ఈ ఓఆర్ఆర్ అంతా కూడా కమ్మేసిపోయింది. దాంతోపాటు ఈ హైదరాబాద్ టు విజయవాడ హైవే, హైదరాబాద్ టు బెంగళూరు హైవే, హైదరాబాద్ టు నాగ్పూర్ హైవే, ఈ హైవేలన్నిలో కూడా ఈ ఉదయం పూట 6 నుంచి 8 గంటలు 9 గంటల వరకు కూడా పొగమంచు తీవ్రంగా ఉంటున్న నేపథ్యంలో వాహనదారులు నెమ్మదిగా వెళ్లాల్సి వస్తుంది. అంటే స్పీడ్ లిమిట్ 80 ఉన్న దగ్గర 50-60 వెళ్ళడం, పూర్తిగా ముందు హెడ్లైన్స్ వేసుకొని వెళ్ళడం, టిప్పర్లు వేసుకొని వెళ్ళడం, అదేవిధంగా ఏదైతే పార్కింగ్ లైట్స్ ఉంటాయో అవి కూడా వేసుకొని నెమ్మదిగా వెళ్తున్నారు. ఎందుకంటే 2-3 రోజులుగా యాక్సిడెంట్ కూడా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి. ఇంకొకటి ఏంటంటే ఈ పొగమంచు తీవ్రత నేపథ్యంలో అక్కడక్కడ కొన్ని వాహనాలు కూడా నిలిపేసుకుంటున్నారు. అత్యవసరమైతే తప్ప వారి ప్రయాణాలను కూడా తక్కువ చేసుకున్నట్టు కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ పొగమంచు మరొక వారం రోజులు ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో ఈ వారం రోజుల పాటు కూడా ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. దాంతోపాటు ఈ సోమవారం నుండి వారం రోజుల పాటు అంటే 12-13వ తారీఖు వరకు కూడా నిన్న మొన్నటి వరకు చలి తీవ్రత కాస్త తగ్గిన నేటి నుంచి మళ్ళీ చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందన్నట్టు కూడా అటు వాతావరణ శాఖ చెప్తుంది. కాబట్టి అంటే ఉదయం పూట అటు రాత్రి వేళలో చలి తీవ్రతతో పాటు ఈ పొగమంచుకు సంబంధించి కూడా పెరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి గత కొన్ని రోజులుగా కూడా అటు వాతావరణ శాఖ, అదేవిధంగా ఇటు పోలీస్ శాఖ, మిగతా రవాణా శాఖ వీళ్ళందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా వాహనదారులు ఎవరైతే ఉన్నారో ఎమర్జెన్సీ అయితేనే 6 నుంచి 9 గంటల వరకు ఈ రోడ్ల పైనకి రావాలి. దాంతోపాటు పూర్తి స్థాయిగా అన్ని సేఫ్టీ మెజర్స్, అంటే ముందట హెడ్లైన్స్ కానివ్వండి, అదేవిధంగా ఏదైతే పార్కింగ్ లైట్స్ ఉంటాయో అవి వేసుకొని మాత్రమే రావాలి. అదేవిధంగా రహదారుల మీద ఎక్కడ పడితే అక్కడ వాహనాలు కూడా ఆపొద్దంటూ కూడా రవాణా శాఖకు సంబంధించి అదేవిధంగా పోలీస్ శాఖ కూడా ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే అవతల నుంచి వచ్చేటి వాహనాలకు విజిబిలిటీ చాలా తక్కువ ఉన్న నేపథ్యంలో మనం అక్కడ పార్కింగ్ చేసినట్టయితే వెనుక నుంచి వచ్చి యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు అక్కడక్కడ ట్రాఫిక్ కూడా సమస్యలు పెరిగిపోతున్నాయి. వీటన్నిటితో పాటు అటు ఆరోగ్య శాఖ కూడా ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేసింది. ఏంటంటే అటు చిన్నపిల్లలు, అదేవిధంగా 55-60 సంవత్సరాలు దాటిన వారందరికీ కూడా ఈ వారం రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అటు చలితో పాటు ఇటు పొగమంచు ప్రభావం ఉంటుంది. కాబట్టి గరంగా ఉండే ఆహారం తీసుకోవాలి. దాంతోపాటు ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వెళ్ళొద్దు. అంటే ఉదయం 9 తర్వాత సాయంత్రం 5-6 లోపు మాత్రమే వారుకున్న పనులన్నీ చేసుకోవాలంటూ కూడా అటు ఆరోగ్య శాఖ కూడా ఆదేశాలు వెల్లడించింది. వీడియో జర్నలిస్టు పవన్తో ముగుల పాపన్న, బిగ్ టీవీ, ఓఆర్ఆర్ నుండి.
జరిగింది. గత 2-3 రోజుల నుంచి చలి తీవ్రత కాస్త తగ్గినప్పటికీ పొగమంచుకు సంబంధించి అయితే ప్రభావం చాలా కూడా పెరిగింది. అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న ఈ పొగమంచు ప్రభావం హైదరాబాద్ నగర వ్యాప్తంగా, అదేవిధంగా శివారు ప్రాంతంలో ఓఆర్ఆర్ దగ్గరనైతే తీవ్రంగా ఉంది. ప్రస్తుతం మనం హైదరాబాద్కు సంబంధించిన ఓఆర్ఆర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఓఆర్ఆర్ పైన ఉన్న వాహనాలను కూడా చూసుకోవచ్చు. ఈ పొగమంచు ప్రభావం కారణంగా నెమ్మదిగా వస్తున్నాయి. ఆ వాహనాలు అన్నీ కూడా హెడ్ లైట్స్, ఫాగ్ లైట్స్ వాడుకుంటూనే ఈ రహదారి మీద కూడా ప్రయాణం చేస్తున్నది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఈ పొగమంచు కారణంగా ఈ రహదారుల పైన యాక్సిడెంట్లు కూడా పెరిగిపోయినాయి. ఆ యాక్సిడెంట్లతో పాటు అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కువైతున్న నేపథ్యంలో వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు ప్రసన్న. దాంతోపాటు ఈ పొగమంచుకు గల కారణాలను చూసినట్టయితే వాతావరణ శాఖ నిపుణులు చెప్తుంది ఏంటంటే, మనకు డిసెంబర్ చివరి వారం వరకు కూడా అటు ఉత్తర భారతదేశం నుంచి ఈ కోల్డ్ వేవ్ అనేది తెలంగాణకు ఎంట్రీ అయింది. అప్పుడు చలి తీవ్రత ఎక్కువ ఉండే, కానీ జనవరి 1, 2, 3 ఈ తారీఖులు వచ్చిన నేపథ్యంలో ఇక్కడ అటు ఉత్తర భారతదేశం నుంచి ఏదైతే కోల్డ్ వేవ్ వస్తుందో అది పూర్తిగా తక్కువైపోయింది. దాంతోపాటు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు తూర్పు నుంచి, అదేవిధంగా ఇటు ఆగ్నేయం నుంచి వస్తున్న గాలుల ప్రభావంగా ఈ పొగమంచు తీవ్రత అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెరిగిపోయింది. దాంతోపాటు తేమ శాతం, అంటే వాతావరణంలో తేమ శాతం పెరగడం, మబ్బులు పట్టడం కూడా ఈ పొగమంచుకు కారణం అంటూ కూడా వాతావరణ శాఖ నిపుణులు అయితే చెప్తున్నారు. దాంతోపాటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా తీవ్ర పొల్యూషన్ పెరగడంతో అయితే ఈ పొగమంచు ప్రభావం పెరుగుతుంది. అంటే ఏదైతే వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా పొగమంచు ఉంటుంది, కానీ హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్న ఈ పొల్యూషన్ అయితే దీనికి అగ్నికి ఊతం ఇచ్చినట్టుగా ఈ పొగమంచు పెరగడానికి కారణం అన్నట్టు చెప్తున్నారు. అయితే ఈ పొగమంచుకు సంబంధించి అటు వాతావరణ శాఖ, అటు రవాణా శాఖ కూడా ప్రత్యేకమైన హెచ్చరికలు జారీ చేశారు ప్రసన్న. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కూడా మనం ఇటు హైదరాబాద్ టు విజయవాడ హైవే మీద, హైదరాబాద్ టు బెంగళూరు హైవే, హైదరాబాద్ టు నాందేడ్ హైవే మీద రకరకాల యాక్సిడెంట్లను చూసాం. కాబట్టి ఈ యాక్సిడెంట్ల తీవ్రత తగ్గించాలంటే ఉదయం 6 నుంచి 9 గంటల వరకు అవసరమైతే తప్ప రోడ్లపైనకు రాకూడదంటూ కూడా అటు రవాణా శాఖ ప్రత్యేకమైన ఆదేశాలను జారీ చేశారు. దాంతోపాటు ప్రజలకు కూడా చెప్తుంది ఏంటంటే, ఈ ఉదయం 6 నుంచి 9 గంటల సమయంలో ఈ పొగమంచు దట్టంగా ఉంటుంది కాబట్టి అవసరమైతేనే రోడ్లపైకి రావాలి, లేదంటే ఉదయం 9 తర్వాత సాయంత్రం 5 లోపు మీ పనులన్నీ ముగించుకోవాలన్నట్టు కూడా చెప్తున్నారు. దాంతోపాటు ఈ సోమవారం నుండి వచ్చే వారం రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ కాస్త చలి తీవ్రత పెరుగుతుందంటూ కూడా వాతావరణ శాఖ నిపుణులు అయితే చెప్తున్నారు ప్రసన్న. ఎందుకంటే ఈ గత 2-3 రోజులుగా చలి తీవ్రత తగ్గింది. అయితే ఈ రోజు నుంచి వారం రోజుల పాటు కూడా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కానీ డిసెంబర్ చివరి వారంలో ఉన్నట్టు మరి సింగిల్ డిజిట్కి పరిమితం కాకుండా అది 11, 12 కనిష్ట డిగ్రీలు ఉండే అవకాశం ఉంది అంటూ కూడా వాతావరణ శాఖ చెప్తున్నారు. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. దాంతోపాటు ఇటు వాహనదారులు, ముఖ్యంగా వాహనాలు వచ్చేటప్పుడు మాత్రం ఉదయం 6 తర్వాత వచ్చే వాళ్ళు స్పెషల్గా హెడ్ లైట్లు మెయింటైన్ చేయాలి. దాంతోపాటు ఫాగ్ లైట్లు కూడా మెయింటైన్ చేయాలి. ఏదైతే పొగమంచు దట్టంగా ఉంటుందో అప్పుడు సైడ్కు, ఎక్కడైతే రోడ్ సైడ్కు ఉన్న ప్లేస్లో ఆపేసి వాళ్ళు పార్కింగ్ లైట్లు వేసుకోవాలి. దగ్గరున్న పోలీసులకు కూడా సమాచారం అందించాలంటూ కూడా వాళ్ళు రవాణా శాఖ వాళ్ళు చెప్తున్నారు. పోలీస్ శాఖ వాళ్ళు కూడా ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేశారు. అటు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కూడా ఈ పొగమంచు నేపథ్యంలో ఎక్కడ పడితే అక్కడ వాహనాలు ఆపడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే విజిబిలిటీ అనేది చాలా తక్కువ ఉంది. వాహనాలకు ఉదయం 8-9 గంటల వరకు కూడా ఈ పొగమంచు కారణంగా సుమారు 10 మీటర్ల లోపే విజిబిలిటీ ఉంది. కాబట్టి వాహనాలు ఎక్కడ పడితే అక్కడ ఆపినట్టే